వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, ఇతనికి మీ గురించి ఒక సీక్రెట్ తెలిసిందంట. సో అందుకని తిరిగి మీతో మాట్లాడాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, మీతో కమ్యూనికేట్ చేయాలని ఆలోచిస్తున్నారంట. ఎవరు అతను అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంజెస్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ గురించి ఇతనికి ఏం తెలిసింది, ఏం సీక్రెట్ తెలిసింది, అండ్ ఎవరు అతను? ఎస్, ఒకప్పుడు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని మీతో పనిచేసిన వాళ్ళండి. మోస్ట్లీ మీకు హెల్ప్ చేసిన వాళ్ళు అవకాశంగా తీసుకుందామని ట్రై చేశారు పాస్ట్లో, ఓవర్ బర్డెన్ చేయడానికి అండ్ మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేసి, అండ్ వాళ్ళే మీకు అన్నీ అనేలా చేయడానికి మెంటల్ గేమ్ ఆడారంట. బట్ వాళ్ళ యొక్క డార్క్ ఎనర్జీస్ అనేది మీ మీద ఎఫెక్ట్ చూపించలేదు. వాళ్ళు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకున్నారో, ఏదైతే చేసి మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేద్దాం అనుకున్నారో అది వర్క్ అవ్వలేదండి. అండ్ వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేద్దామని కూడా అనుకున్నారంట. అవకాశంగా తీసుకొని ఏదైనా ఒక సిచ్యువేషన్ మీ దాంట్లో క్రియేట్ చేసి మిమ్మల్ని బ్లేమ్ చేద్దాం అనుకున్నారంట. మనీ ఇచ్చి అవకాశంగా తీసుకొని బ్యాక్ స్టాంప్ వేద్దాం అనుకున్నారంట. బట్ మిమ్మల్ని తప్పిద్దాము అనుకున్నారు, బట్ కుదరలేదు. అండ్ ఈ పర్సన్ ఎనర్జీ అండి ఇది. ఈ పర్సన్కి ఏం నిజం తెలిసింది ఏంజల్స్? ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ అలాగే, వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళు కూడా మీ ఇంట్లో ఉన్న మేల్ పర్సన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అన్న విషయం తనకు తెలిసిందంట. సో ఓకే, ప్రజెంట్ తను బాగుంది కాబట్టి, తన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి తన విషయంలో అందరూ అవకాశాలుగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అన్న నిజం తనకు తెలిసిందంట. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు అనేది న్యూ బిగినింగ్ 111 అంటే వాళ్ళకి కొంచెం స్కోప్ ఉంటుంది. వాళ్ళతో కలిస్తే మిమ్మల్ని ఇబ్బంది ఇంకా బాగా పెట్టచ్చు, లేదా వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే మిమ్మల్ని తప్పించేయచ్చు ఈజీగా, లేదా మీ తరపున నిలబడి వాళ్ళు హీరో అయిపోవచ్చు అని అనుకున్నారంట. ఎస్, కరెక్ట్. న్యూ బిగినింగ్ లేదండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నామని వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి వద్దామని అనుకున్నారు. ఎందుకంటే యూ డిజర్వ్ మోర్. ఆ పర్సన్ టైం ఏది కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు, మీకు వర్త్ కాదది, టైం వేస్ట్ అన్నమాట. ఒక రకంగా అవకాశం లేదు, లెట్ గో. ఈ పర్సన్ మీ గురించి సీక్రెట్స్ తెలుసుకుంది, కొలాబరేషన్ అవుతుందేమో అని, వాళ్ళతో కలిసి మిమ్మల్ని ఏదైనా చేయొచ్చని. వర్క్ అవ్వలేదు, అనుకుని జరగలేదు. కమ్యూనికేట్ చేశారు. ఈ పర్సన్ మీ గురించి తెలియగానే ఈ విధంగా కమ్యూనికేట్ చేశారు, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడారు, మిమ్మల్ని తప్పించడానికి ప్రయత్నించారు. ఎస్, డబుల్ కన్ఫర్మేషన్. మనీ రొటేషన్ చేశారంట, మనీ కూడా ఇచ్చిపుచ్చుకున్నారంట. అండ్ ఎస్, అయినప్పటికీ కూడా వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు తప్ప మీ విషయంలో మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయడానికి వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం లేదు, దారి లేదు. సీక్రెట్ అంటే ఫ్యామిలీ సీక్రెట్. సో ఏమైంది, వాళ్ళిద్దరు గుంట నక్కల్లో తను ఒక గుంట నక్కగా మిగిలిపోయాడు అంతే. పాస్ట్ పర్సన్ ఇప్పుడు వాళ్ళల్లో జంబులాగా అయిపోయింది తన పరిస్థితి కూడా. ఇంకా చెప్పండి ఏంజల్స్. సాడ్ చేయాలి అని చేయలేకపోతున్నారు బికాస్ డివైన్ కట్ చేసేసారు. ఇది కూడా తెలిసింది వాళ్ళకి. మీ డివైన్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, మీ డివైన్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు. వాళ్ళు చేస్తున్న లస్ట్, వాళ్ళు క్రియేట్ చేస్తున్న మ్యానిపులేషన్ టెక్నిక్లు, అలాగే డార్క్ మ్యాజిక్స్ అనేవి మీ మీద పనిచేయవు, డార్క్ ఎనర్జీస్ యాక్టివిటీస్ అనేవి మీ మీద పనిచేయవు. ఓకేనా?
అండ్ మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయడానికి, మీకు రావాల్సిన గుడ్ న్యూస్ రాకుండా చేయడానికి ఏదో క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారంట. దానికి డివైన్ అలో లేదండి. క్లియర్గా, వెరీ క్లియర్, డివైన్ దానికి ఒప్పుకోవట్లేదు. మీ గాడ్నెస్ దేవత ఎవరైతే ఉన్నారో, మీరు పూజ చేసేవారు, మీరు కొలుచుకునేవారు, మీ గ్రామదేవత అయి ఉండొచ్చు, లేదా మీ కులదైవం అయి ఉండొచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా కట్ చేసేసారండి. కాన్షియస్లో కట్ చేసేసారు. వాళ్ళ స్పృహలో ఉండగానే వాళ్ళకి తెలిసేలా చేశారు. అండ్ మీరేంటి అంటే మీ లైఫ్లో మీరు హీల్ అయ్యేలాగా క్రియేట్ చేశారు. మీకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుంది, ఏదైతే మీ లైఫ్ని ఈజీగా చేయగలరు, ఏ ధైర్యం మీకు కావాలి, ఏ సిచ్యువేషన్లో ఏ పాత్రలో మీరు వెళ్ళాలి అనేది మీకు గైడ్ చేస్తున్నారంట. అండ్ మీకు నచ్చిన లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోగలిగే అన్ని పరిస్థితుల్ని డివైన్ క్రియేట్ చేస్తున్నారంట. ఎట్ ద సేమ్ టైం కాన్షియస్లో వాళ్ళకి ఏదైతే మీ జోలికి వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి చెప్తున్నారు. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే అండి, వాళ్ళు ఏంటంటే మీ యొక్క ఇన్నోసెన్స్ని ఆయుధంగా తీసుకొని, మీ యొక్క అమాయకత్వాన్ని, మొహమాటాన్ని ఆయుధంగా తీసుకొని, మీతో గేమ్స్ ఇంతకుముందు ఆడిన వాళ్ళందరూ కూడా ఇక మీద ఆడలేరు. పాస్ట్లో వాళ్ళు కూడానండి ఇంతకుముందు గేమ్స్ ఆడినట్టు ఇక మీద ఆడలేరు. యు ఆర్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. మీరు ఎలా డివైన్ పాత్లో జస్ట్ వెళ్ళిపోతున్నారండి. చెప్పండి ఏంజిల్స్. మీ లైఫ్లో విక్టరీ అనేది కన్ఫామ్ అండి. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఓకేనా? మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేస్తారు. ఎంతమంది మీకు అగైనిస్ట్గా ఉన్నా సరే, ఎంతమంది ఎన్ని రకాలుగా నిచ్చెనలు వేసినా, ప్లాన్లు వేసినా సరే, డివైన్ అనేది మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదాకా రానివ్వదండి. వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఓకేనా? డివైన్ అనేది అలో చేయరండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరిని అలో చేయట్లేదండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. వాళ్ళే డబ్బులు పోగొట్టుకున్నారు. మీ సెలబ్రేషన్ ఆపాలని చెప్పి, క్రియేట్ చేయాలని చెప్పి ఎలాగన్నా డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారు అంతే. మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయాలి, బోర్లో వేయాలని చెప్పి గాల్లో ఊగుతున్నారు అంతేనండి వాళ్ళు. కన్ఫర్మేషన్ అండి. వాళ్ళు గాల్లో మ్యాజిక్లు చేసుకుంటే కాళ్ళు చేతులు గాల్లో తిప్పుకుంటూ కూర్చున్నారు అంతే. మిమ్మల్ని ఏమీ చేయలేరండి. డివైన్ మించింది ఏది లేదండి. డివైన్ అలో చేయకుండా, మీ గాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలో చేయకుండా మిమ్మల్ని ఎవరు కూడా సాట్ చేయలేరు. అండ్ ఇప్పటి వరకు కూడా కర్మ అనుభవించేశారండి. మీరు చాలా కర్మ అనుభవించేశారు పాస్ట్ లైఫ్కి. అండ్ ఇక మీద కర్మ కూడా అయిపోయింది. ఇక మీద అన్నీ మంచి రోజులే. ఓకేనా? అండ్ మిమ్మల్ని తప్పించడానికి అవకాశం ఎవరికీ లేదండి. ఏ రకంగా కూడా అవకాశం లేదు. కన్ఫర్మేషన్ అవకాశం లేదండి. పాత వాళ్ళకు కూడా అవకాశం లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. మన కలెక్టివ్ విషయంలో సీక్రెట్స్ తెలుసుకొని మనీ రొటేషన్ చేశారు కదా, మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అని. మీ డ్రీమ్స్ అనేది ఖచ్చితంగా అచీవ్ చేస్తారు. త్వరలోనే దానికి లైఫ్ పాత్ అనేది నేను క్లియర్గా చూపిస్తాను. ప్రజెంట్ మీరు వెళ్తున్నది నా గైడెన్స్లోనే వెళ్తున్నారు అని చెప్తున్నారండి. అండ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ డ్రీమ్స్ అండి. మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీరు క్రియేట్ చేసుకోగలిగే కెపాసిటీ మీకు ఉంది. అండ్ పాస్ట్ పర్సన్ అండ్ అలాగే మీ ఫ్యామిలీలో ఎవరైతే మీ వెనకాల గోతులు తవ్వే వాళ్ళు ఉన్నారో వాళ్ళని వదిలేయండి, నాకు అప్పచెప్పేయండి అండ్ మీ పని మీరు చేసుకోండి అని చెప్తున్నారండి. వాళ్ళ లైఫ్లో ఏంటంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో ఈసీ జలాస్తోనే ఉంటారంట. సో వాళ్ళని మనం అలోన్ చేయాలి అని అనుకుంటున్నారంటండి. బట్ అది ఎప్పటికీ జరగదు. వాళ్ళు అలోన్ అయిపోతారు తప్ప మిమ్మల్ని అలోన్ చేయడం అనేది జరగదు. బికాస్ మీరు ఆల్రెడీ డివైన్తో ఉన్నారండి. మీరు ఎప్పటికీ అలోన్ కాదు. ఓకేనా? పాసిబిలిటీస్ అనేవి మీ లైఫ్లో చాలా ఉన్నాయి. మీ డ్రీమ్ని మీకు నచ్చినట్టుగా క్రియేట్ చేసుకోవడానికి. ఓకేనా? ఈ పాటికే మీకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది అర్థమైపోయింది. సో మీ పాత్లో వాళ్ళెవరూ కూడా అడ్డు రాలేరండి. మీరు ఆలోచించినట్టుగా వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. అదే వాళ్ళ ప్రాబ్లం. మిమ్మల్ని మీరు కండిషనల్గా ఉండడం చూసి ఏంటంటే 100 మందిలో మీరు స్పెషల్గా ఉండడం చూసి తట్టుకోలేక వాళ్ళు మిమ్మల్ని బడం చేయాలనుకుంటున్నారు అంతే. బట్ ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని స్ట్రెస్ చేయలేరు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.